హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైసీపీ ఘోర పరాభవం తర్వాత కొంతమంది వైసీపీ నేతల్లో భయం పుట్టుకొచ్చిందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందులో ముఖ్యంగా వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇప్పుడు బీజేపీలోకి షిఫ్ట్ అవ్వబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళపైన ఎందుకు వీళ్ళు బీజేపీలోకి షిఫ్ట్ అవుతున్నారు, అసలు ఎవరు వారు, మరి టీడీపీలోకి వాళ్ళు ఎందుకు షిఫ్ట్ అవ్వలేకపోతున్నారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇద్దరు వైసీపీ ఎంపీలు, అది కూడా జగన్ గారికి చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళే బీజేపీలోకి జంప్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అంటే బీజేపీలోకి ఎందుకు చేరుతున్నారు, మరి అసలు రీజన్ ఏంటి వీళ్ళు మారడానికి, మరి టీడీపీలో ఎందుకు చేరడానికి సార్? టీడీపీ అంటే వైసీపీ వాళ్ళు ఆగర్భ శత్రువులు అనే స్థాయిలో క్రియేట్ చేసేసారు కదా. గడిచిన 5 ఏళ్లలో చాలా చంద్రబాబు గారిని వదలలేదు కదా. అంటే కేసులు ఏమీ లేవు, అవేదో లేనిపోని బనాయించి కేసులు పెట్టి ఆయన 52 రోజులు లోపల పెట్టి తీరా పత్రాలు మళ్ళీ కాల్ చేసి ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు ప్రధానంగా నాకైతే ఒక ఎంపీ పేరే వినిపించింది. మరి మీరు అనుకుంటున్న 2 ఎంపీలు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు వినిపించిన పేరు ఏంటంటే మిథున్ రెడ్డి గారి పేరు వినిపించింది. అది సోషల్ మీడియాలోనా లేదంటే మ్యాన్ టు మ్యాన్ మౌత్ పబ్లిసిటీలోనో తెలియదు, కానీ నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపించింది. మిథున్ రెడ్డి గారు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి, అటువంటి వ్యక్తికి ఇందులోకి వెళ్తారా అంటే ఏమో. ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, ఒకే ఇంట్లో 2 ఉంటున్నారు అన్నదమ్ములు. ఇప్పుడు ఒకడు బీటెక్, ఒకడు ఎంబీబీఎస్ అన్నట్టుగా, ఒకడు వైసీపీ అయితే ఒకటి టీడీపీ. నా గవర్నమెంట్ నేను వస్తే నువ్వు నా పనులు చేసి పెట్టు, నీ గవర్నమెంట్ వస్తే నేను నీకు పనులు చేసి పెడతా, ఇట్లాగే ఒక క్యాలిక్యులేషన్స్. సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎలాగా, ఏ పార్టీ వేరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పనులు కూడా వేయేది, వాళ్ళు ఒకటే, ఈ ఓటర్లు అనవసరంగా అభిమానులే కొట్టుకు చేస్తారు తప్ప వాళ్ళు ఒకటే అన్నట్టుగా అనుకునేవారు. కానీ బట్ 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆ పరిస్థితి లేకుండా పోయింది. టీడీపీ వాడంటే ఆగర్భ శత్రువు అని వైసీపీ వాళ్ళు ఫీల్ అవ్వడం, వైసీపీ వాళ్ళకంటే మరి వాళ్ళు చేసిన వాడికి వీళ్ళు కూడా ఆబ్వియస్లీ అలాగే ఫీల్ అవుతుంటారు. అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఎంప్లాయీస్కి సాధారణ కూలీలు కూడా మధ్య వైరంలా క్రియేట్ చేసేసారు. వీళ్ళు ఊరికే జీతాలు తీసుకొని పనిచేయరు, ఇంత జీతాలు మెక్కుతారు, మాకు మాత్రం కష్టం, మాకేదో అన్న పథకాలు ఇస్తుంటే ఆ పథకాలను అడ్డుకుంటున్నారు అన్నట్టుగా కూడా ఒక రకమైన ఇది క్రియేట్ చేస్తారు గడిచిన 5 ఏళ్లలో. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి, ఒకటి పనుల కోసమో లేదంటే ఇంట్లో గవర్నమెంట్లో లేకపోతే మనకు వాల్యూ ఉండదు అనే ఉద్దేశమో, లేదంటే అదొక ఫోబియా అండి రాజకీయం అనేది. ఎప్పుడూ ఇంటికి 10 మంది వస్తూ పోతూ అన్న ఆ పని చేసి పెట్టు, ఈ ప్రాజెక్ట్ చేసి పెట్టు, ఆ సంతకం పెట్టిన రిక్వెస్ట్ చేసుకోలేము. ఒక్కసారి ఇంటికి ఎవరు రాలేదనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? ఒక్కసారిగా అరే ఏంటి మనం ఎంత దిగజారిపోయిన పరిస్థితి అయిపోయిందా అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు కదా. సో అలాంటప్పుడు లేదు, మనం ఏదో చేయాలి, ఈ 5 ఏళ్ళు ఎలాగా సరే వెళ్ళిపోదాం. ఇంకో ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే, మన మీద ఆల్రెడీ 100 కేసులు ఉన్నాయి. 100 కేసులను సర్వే అవ్వాలంటే కనీసం వాళ్ళ వైపు వెళ్ళిపోయి వాళ్ళు బతిమాలి, వాళ్ళు గేటు దగ్గరనే మనం నిలబడితే, వాళ్ళ పార్టీలో తీసుకోక్కర్లే, గేటు దగ్గర నిలబడితే అవైనా సర్వే అవ్వచ్చు కదా అని ఒక పరిస్థితి. అయితే ఇక్కడ ఈ వైసీపీ ఎంపీలు ఏదైతే ఉన్న 9గురిలో మిథున్ గారి పేరు వినిపించింది, తర్వాత విజయసాయిరెడ్డి గారి పేరు కూడా వినిపించింది అనూహ్యంగా. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. నెంబర్ 2 ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 ఎవరంటే విజయసాయిరెడ్డి గారనే కదా. కానీ విజయసాయిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసులకు కూడా A2గా ఉన్నారు కాబట్టి వీడు కూడా సర్వైవ్ అవ్వాలి అంటే బీజేపీలోకి వెళ్ళక తప్పదు అనే ఆప్షన్ ఉంది. మీరన్నట్టు టీడీపీలోకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, వైసీపీకి టీడీపీకి ప్రధాన వైరం, కానీ బీజేపీకి ఏం లేదుగా. అవును, వైసీపీకి టీడీపీకే వైరం, కానీ బీజేపీకి ఏముంది వైరం? ఆటోమేటిక్గా కూటమిలో చేరింది కాబట్టి ఇప్పుడు వైరమేమో అనుకోవచ్చు. కానీ బీజేపీ పెద్ద మాకు పోటీయే కాదు అనుకునే ఫీలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు పట్టించుకోలేదు కదా. వాళ్ళ మీద విమర్శలు లేవు, వాళ్ళ మీద దిగుబట్టడం లేదు, వాళ్ళ మీద అటాకులు లేవు, వాళ్ళ కార్యకర్తలని కొట్టింది లేదు, ఏమీ లేదు. సో అలాంటప్పుడు మరి బీజేపీని పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు. సో ఆ ర్యాపో ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళిపోతే బెటరు, జనసేనలో కూడా వెళ్ళలేరు. ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యూనియన్ ఎంప్లాయీలతో మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారు, మనకి ఎక్కువ సీట్లు రావాలి, కేంద్రంలో తక్కువ సీట్లు రావాలని కోరుకోండి, అప్పుడు బీజేపీతో మనమే కలుద్దాం, మనకే మంచి ఇది వస్తుంది,
మంచి పట్టు వస్తుంది అనే ఉద్దేశంలో అలా ప్రార్థన చేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా వార్తలు కూడా చూసాం. అంటే బీజేపీతో ఎలాగైనా కలిసి వెళ్ళిపోవడానికి వాళ్ళ ప్లాన్. ఎందుకు కాంగ్రెస్ అయితే వెళ్ళలేరు, ఛాన్సే లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ను విభేదించి బయటకు వచ్చారు కాబట్టి కాంగ్రెస్తో కలవలేడు. పోనీ బీజేపీతో కలుద్దాము అని అన్నా కూడా ఒకవేళ ఇన్ కేసు రాలేదు, మెజారిటీ వచ్చిన బీజేపీతో కలవలేరు. ఎందుకు కలవలేరు? ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒప్పుకోవు, అంతే కదా. ఒప్పుకోవు కాబట్టి అది కూడా వాళ్ళ పాచిక పారలేదు. అంటే పారకపోయినా బీజేపీతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో, బీజేపీతో ఉన్న సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో, బీజేపీతో ఎక్కువగా దాడులు కానీ విమర్శలు కానీ చేయలేదు కాబట్టి బీజేపీ మీద, దాని మీదకి వెళ్ళగలరు. టీడీపీలోకి వెళ్ళలేరుగా, ముఖం చెల్లదుగా, ఎలా వెళ్తారు? వెళ్ళినా వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే నాయకుల కన్నా కింద స్థాయి కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళు ముందు యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. సో అట్లాగా బీజేపీలోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. మేబీ ఇంకొకటి గట్టిగా మాట్లాడుకుంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అవ్వచ్చేమో కదా. విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదండి, అంతేనా? అవినాష్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. బట్ వీళ్ళిద్దరికన్నా ముందు మిథున్ రెడ్డి గారి పేరు వినిపించింది. దీంట్లో ఎలా చూడాలి, ఎలా నమ్మాలన్నది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. బట్ ఇప్పుడు కూటమిలో టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి, పైగా కూటమిలో టీడీపీ కీ రోల్ పోషించిపోతుంది. వీళ్ళ సీట్ల ఆధారంగానే సెంట్రల్లో చక్రం తెప్పిపోతున్నారు బాబు గారు. ఇందులోకి చేరాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ పర్మిషన్ ఉండాలి అనుకుంటున్నాను నేను. పర్మిషన్ లేకపోయినా ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఉండదు. అలా అని వీళ్ళు కక్ష సాధింపులుగా ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిన్న జరిగిన ఏవైతే గొడవలు జరిగాయో, శిలాఫలకాలు కొట్టేయడం, కొంతమంది మీద ఎవరైతే కాళ్ళు ఎగరేసి గత 5 ఏళ్ళలో ఇబ్బంది పెట్టారో వాళ్ళని చెదగొట్టడం లాంటి కొన్ని జరిగాయి కొన్ని దగ్గరలో, బయటికి రాలేదు. కానీ అటువంటి విషయంలో బాబు గారు చెప్పారు కదా, సంయమనం పాటించండి, ఎలాగ ప్రభుత్వం మందు ఉంది కదా అని వాళ్ళు రెచ్చగొట్టే ప్రక్రియలు చేసినా మీరు రెచ్చిపోవద్దు అన్నట్టు కూడా మాట్లాడారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయితే జన సైనికులను ఉద్దేశించి ఒక మాట కూడా చెప్పాడు. ఆయన ఇకపై విమర్శించద్దు, ఏమనద్దు, ఒక రాజకీయ దృక్పథంతోనే చూడండి అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు అంత చక్కగా. ఇన్నాళ్ళు ప్రజాస్వామ్యం ఎప్పుడూ ట్వీట్ చేయని వ్యక్తి ప్రజాస్వామ్యం ఉందా అని ట్వీట్ చేయడం, శాంతి భద్రతలు కొరబడ్డాయని ట్వీట్ చేయడం. ఇంతకుముందు కూడా చూశాను, కొడాల నాన్నగారి పేరు నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టి మరి పోలీసులు అసలు జీతం తీసుకుంటున్నారు, జీతం వాళ్ళకు అరుగుతుందా అని. మరి 5 ఏళ్లలో జీతం తీసుకోలేదా వాళ్ళు? చూడండి ఇలాగెంత సింపుల్గా మాట్లాడేస్తున్నారు. ఏవి జరగనట్టు, ఏం జరిగింది, మాకేం తెలియదే, మేము అన్నీ మర్చిపోయామే, అందరం గజనీలం అయిపోయాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఇట్లాంటి మాటలకి ఎవడైతే స్థానికంగా సఫర్ అయిన కార్యకర్త ఉంటాడో వాడు పేటరీ అయిపోతాడు, చెలరైపోతాడు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారని. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏమీ లేదు, ఈ ప్రెస్ మీట్లు పెట్టడం మళ్ళీ చెలరైపోవడం, మళ్ళీ ఇది అవ్వడం. ఇంతకుముందు కూడా రాజమండ్రి కూటమికి సంబంధించిన ఒక నాయకుడు కూడా ఇలాగ ప్రెస్ మీట్ పెట్టి దాడులు జరగట్లేదు అనట్లేదు, జరుగుతున్నాయి. ఏదైతే దాడులకు ఉసుగొలిపారో, ఏదైతే మమ్మల్ని రెచ్చగొట్టారో దానికి మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నారు వాళ్ళు అని కూడా చెప్పాడు ఆయన క్లియర్గా. లేకపోతే మేము గడిచిన 5 ఏళ్ళు అంతకుముందు సంస్కృతి ఎక్కడుందండి? వాడు సన్నాసి, ఆడు ముసిలి నక్క, ఆడు 420, ఆడు వేస్ట్ గాడు, ఇలాంటి ఆడు అసలు సింగులర్ వాడడానికే రాజకీయాల్లో ఇబ్బంది పడేవాళ్ళే ఇప్పుడు అంత బాగా దారుణంగా మాట్లాడారండి. అవునా కాదు? ఒక ఆవిడైతే గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చే పవన్ కళ్యాణ్కి అంది. ఏమైంది ఇప్పుడు ఆవిడ పరిస్థితి? ఏదేస్తే అది మాట్లాడేయడమేనా? మరి అది అలాంటివన్నీ చూస్తుంటే ఓకే, ఇప్పుడు అందుకు మరి ఏ మొహం పెట్టుకుని టీడీపీలోకి వస్తారు? రాలేరు. కాబట్టి ఇంకొన్న ఆప్షన్ బీజేపీ ఒకటే, లేదా కాంగ్రెస్లోకి వెళ్ళాలి.